ప్రభు రాకడ. వాక్యం అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక నిలిచి ఉన్నారట. ఇది నేను ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు సియోనును కట్టి మహిమతో దిగిరాబోతూ ఉన్నారు. అలంకరింపబడిన రాజుని మనం కన్నులారా చూడబోతూ ఉన్నాం. ఎవరైతే అన్నపానములు పుచ్చుకుంటారో, ఎవరైతే యేసు క్రీస్తు రక్త మాంసములలో పాలు పొందుతారో, ఎవరైతే యేసు క్రీస్తు నిష్కలంకమైన రక్తం చేత పాపాలు కడగబడి ఉంటాయో, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉంటారో వాళ్ళకి ఏ హాని కలగదు. రాబోవు ఉగ్రతలో నుంచి తప్పించబడుదురుగాక. అలంకరింపబడిన రాజుని కన్నులారా చూసుదురుగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రపంచం యొక్క పరిస్థితులు గనక మనం సమీక్షిస్తే, నేడో రేపో ప్రభు రాకడ రాబోతూ ఉంది. ప్రభు రాకడకు సిద్ధపడుదుము గాక.